అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. గురుగారు, ఈ 2025 ఇది. ఇప్పుడు బంగారం పసిడి ప్రియులు. మేము బంగారం అంటే ఆడవాళ్ళకంటే బంగారం చాలా ఇష్టం. ఇప్పుడు చూసుకున్నట్టయితే బంగారం 1,50,000, 1,30,000, 1,50,000 రోజు రోజు పెరుగుతూనే ఉంది. అసలు 2026లో అయినా తగ్గుతుందా? మాలాంటి వాళ్ళు కొనగలుగుతారా? అసలు కొనాలా వద్దా? తెలియజేయండి గురూజీ. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్న తల్లి. బంగారము పుత్తడి, ఇంకొక పేరుంది పుత్తడి, ఎత్తడి. గుర్తుపెట్టుకోండి. 2023 సంవత్సరంలో అంటే కోవిడ్ వెళ్ళిన తర్వాత బంగారం సుమారు 1,00,000 దాటుతుంది 2025 కని అప్పుడు చెప్పాను. మళ్ళీ ఇప్పుడు 2025లో మీరు అడుగుతున్నారు. వాస్తవికంగా ఇవి మాట్లాడాల్సింది మార్కెట్ అనలిస్టులు ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే ప్రజల యొక్క పల్స్ను బట్టి రేటు డిసైడ్ చేస్తుంటారు. మేము చెప్పగలిగేది భవిష్యత్ కార్యాచరణ చెప్పగలుగుతాం, ఎలా ఉండబోతుంది అని. ఇదేనే కాదు, దీనికి అన్ని రకాలుగా తలకిందులు సమస్యలు, రాజకీయాలు, రకరకాల ప్రజల యొక్క బాగోగులు, సమస్యలు అన్ని రకాలుగాను చెప్పగలుగుతాం. ఇలాంటి విశ్లేషణ అనేటువంటిది విశ్లేషకులకి అవగతం అవుతూ ఉంటుంది. అంటే మార్కెట్ని ఎప్పుడు పెంచేలా చెప్పాలి, ఎప్పుడు తగ్గించేలా మాట్లాడాలని. ఇది దానికి సంబంధం కాకుండా నేను మీకు విధానాన్ని తెలియజేయగలుగుతాను. 2022లో మేము చెప్పినప్పుడు ఇది 2025కి ₹1,00,000 దాటుతుందన్న సుమారు 1,20,000 చిల్లర బంగారం రేటు ఉంది. భవిష్యత్తులో ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది? తల్లిదండ్రుల విలువ ఒకప్పుడు చాలా గొప్పగా ఉండేది. మీరు గమనించండి. ఎందుకు ఇలా ముడిపెడుతున్నాను? తల్లిదండ్రుల విలువ ఒకప్పుడు చాలా గొప్పగా ఉండేది. రోజులు గడిచే కొద్దీ తల్లిదండ్రులు బిడ్డలకు గెస్ట్లు అయిపోయారు. మీరు బాధపడినా పర్లేదు సుమా, నా మనసులో కలిగే ఆవేదనను మాత్రమే వ్యక్తీకరిస్తున్నాను, ఎవరిని వ్యక్తిగతంగా ఉద్దేశించినదైతే కాదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తున్నాం, డబ్బు కోసం వెంపర్లాడుతూ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు నడిరోడ్డు మీద వదిలేస్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం మనం. విలువ కట్టలేనటువంటి సంపదనిచ్చినటువంటి వాళ్ళకు విలువ లేకుండా మనం చేస్తున్నాం. నా సమాధానంలో ఉంది మీరు అడిగిన దానికి. కాబట్టి పెరుగుట విరుగుట కొరకే. కాబట్టి పుత్తడి ఎత్తడి, అందుకని భవిష్యత్తులో ఎత్తడి పుత్తడిలా మారుతుంది. ఇప్పుడు రాసి పెట్టుకోండి, ఇప్పుడు ఏదైతే బంగారం ఉందో సుమారు 2,70,000 పైచిలకు వరకు కూడా ఇది వెళ్తుంది. అనంతరము ప్రపంచం కుదేలయ్యేలాగా ఒకేసారి దీని రేటు 50,000 లోపు పడిపోతుంది. అప్పుడు ఇత్తడి విలువ పెరగడం మొదలవుతుంది. అంతటి ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా దగ్గరలో ఉన్నాయి మనకి. ఇదంతా జరిగేది 1 సంవత్సరన్నర 2 సంవత్సరాల్లో జరుగుతుంది. రాసి పెట్టుకోండి క్లియర్గా, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒక 2-2.5 సంవత్సరాలలో 2,70,000 చిలుక బంగారం రేటు వెళ్ళిపోతుంది. తర్వాత ఒక్కసారిగా 6 నుంచి 8 నెలల మధ్యలో మొత్తం కొలాప్స్ అవుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని అడిగితే ఆ పుత్తడిలో ఉన్నటువంటి విధానం అలా ఉంది. కాబట్టి దీని మీద ప్రేమ పెంచుకున్నా ఏదో ఒక రోజు నష్టపోతాం. కాబట్టి అలాగే తల్లిదండ్రులు బిడ్డని పెంచుతున్నప్పుడు, వాళ్ళు పెరుగుతున్నప్పుడు ఆ సంపదను ఎంతైతే ఇచ్చారో వాళ్ళని ఎలాగైతే మనం రోడ్డు మీద వదిలేస్తామో దీనిని కూడా ప్రజలు ఎప్పుడైతే దాని మీద వ్యామోహం చెంది అది ఎప్పుడైతే వదలగలుగుతారో ఆటోమేటిక్గా అన్నీ తగ్గిపోతాయి. అందుకని ఇప్పటికీ కూడా విలువ కట్టలేనటువంటి వస్తువు ఏదైనా ఉందా అంటే ఈ ప్రపంచంలో ప్రేమ ఒక్కటే. అది తల్లిదండ్రుల మీద కలిగేటువంటి ప్రేమే. అందుకని వాళ్ళకి విలువ కట్టలేం. అందుకని పుత్తడిని బంగారము అంటే ఆ బంగారం లాంటి ప్రేమ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే దొరుకుతుంది. అందుకని ఎప్పుడు కూడా తల్లిదండ్రుల యొక్క ప్రేమను పొందటం ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంటుందో ఆభరణాల మీద ఉన్నటువంటి ప్రేమను కూడా దానితో సమానంగా చూస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే దాని మీద వ్యామోహం అనేటువంటిది తీరిపోతుందో మనిషికి అన్నీ కూడా విసర్జించాల్సిందే. ఇప్పుడు మీరు అడిగినటువంటి సందర్భాన్ని బట్టి, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే మాత్రం బంగారం రేటు ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. నేను చెప్పినట్టుగా 2,70,000 వరకు వెళ్ళిపోతుంది. తర్వాత అనుకోని విధంగా బంగారం ఒకేసారి కుదేలవుతుంది. అప్పుడు ఖచ్చితంగా చాలామంది ఇబ్బందులు పడతారు. ఇది జరగబోయేది.
గురుగారు మొత్తం మీద ఈ 2026 తర్వాత అయినా 2026లో అయినా బంగారం రేట్ పెరుగుతుంది అని అన్నారు. ఎలాగైతే బంగారం రేట్ తగ్గుతుందని చెప్పారో అది మా చెవులకు చాలా వినసొంపుగా ఉంది. దీని గురించి అంతా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.